నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరియు పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించాలని డాక్టర్స్ బృందం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసరావుపేట 14వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కారతాన్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ హనిమిరెడ్డి, డాక్టర్ అజయ్ కుమార్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ రెహమతుల్లా, కంజుల రామ్కోట్ రెడ్డి, బండి వెంకటేశ్వర రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పెట్టిన మేనిఫెస్టోని మోడీ గారు కూడా నమ్మలేరు. బీజేపీ వాళ్ళు టచ్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమలు చేయలేని హామీలు ఇస్తున్నారని మోడీ గారు ఈ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ప్రచారం చేయడానికి డాక్టర్ల వింగ్, వైసీపీ డాక్టర్స్ వింగ్ 14వ వార్డు ప్రకాష్ నగర్ లో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది. వాళ్ళందరూ చెప్తున్న ఒకే మాట, జగనన్న చెప్పారు చేశారు. మేము గత 5 సంవత్సరాల పాలన చూసాము. అతను ఇచ్చిన మేనిఫెస్టోలో 99% అమలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ మొత్తంలో హామీలు ఇచ్చారు కదమ్మా అంటే, మేము ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టోలో 650 హామీలు ఇచ్చారు. దాంట్లో పట్టుమని 10 కూడా అమలు చేయలేదు. మేము విజ్ఞతతో కలిగి ఉన్నాము. మేము జగన్ గారిని నమ్ముతాం, చంద్రబాబు నాయుడు గారిని నమ్మమని ప్రజలంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. ప్రజలు కూడా మీరు ఆలోచించాలి. ఆయన 2014లో ఏమని చెప్పారు? రైతులకు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పారు. ఎన్ని లక్షలు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా బ్యాంకులో తీసుకొచ్చి ఇస్తానన్నారు, చేయలేదు. అట్లాగే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి సంపూర్ణ రుణమాఫీ అన్నారు, ఎంత ఉంటే అంత తీసేస్తానన్నారు, చేయలేదు. అది ఒక 87,000 కోట్లు, ఇది 14,000 చిల్లర కోట్లు, ఇవన్నీ కూడా ఎగవేశారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే చాలు 25,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు, అది చేయలేదు. అట్లాగే జాబు కావాలంటే బాబు రావాలని స్లోగన్ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులందరికీ ఇంటింటికి ఒక జాబ్ ఇస్తానన్నారు. ఒకవేళ ఇవ్వలేకపోతే నెలకు 2,000 చొప్పున ఇస్తానన్నారు నిరుద్యోగ భృతి. జాబు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇలా ప్రజలను వంచిన చంద్రబాబు నాయుడిని జనాలు ఎవరు నమ్మట్లేదు.